హాయ్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు కుటీ ఛానల్. టుడే ఏంటో స్పెషల్ తెలుసా అండి? అదేనండో నాకు ఎంతో ఇష్టమైన, మీకు ఎంతో ఇష్టమైన కలాకాండ్ చేసుకుందాం, సరేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, సరేనా? ఇప్పుడైతే నేనైతే లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇది నాకు స్కూల్లో ఇచ్చారు పాలు. సో నేను పాలు తాగను, అందుకే నేను కలాకాండ్ స్వీట్ చేసుకుంటున్నానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. లీటర్ పాలతోటి నేను కలాకాండ్ తయారు చేసుకుంటున్నాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు కలాకాండ్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మాత్రం పక్కనే ఉండాలండి. ఎందుకంటే పాలుని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది, సరేనా? జాగ్రత్త అండి. ఇప్పుడైతే నేను నిమ్మకాయ కూడా కట్ చేసుకుంటున్నాను ముందుగానే, ఎందుకంటే నిమ్మకాయ అందులో పిండాలి కదా అండి. సో నేను ముందుగానే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే దానికి కావాల్సిన పంచదార పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే అక్కడే ఉన్నాను. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ అయితే మీరు పాలని బాగా మసలనివ్వండి, సరేనా? ఎందుకంటే ఎంత మసులుతుందో అంత టేస్ట్గా వస్తుంది కలాకాండ్. చూడండి, మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంత పాలు పోసాం కదా. సో నేను చూపిస్తాను క్వాంటిటీ ఎంత తగ్గుతుంది అనేది, సరేనా అండి? మసలి కొంచెం తగ్గిపోతుంది క్వాంటిటీ. అలాగే పాలు చిక్కగా అయిపోతాయి ఇంకా, సరేనా అండి? కలుపుతూనే ఉండాలి, సరేనా? జాగ్రత్త, మిస్ అవ్వకండి కలపడం మాత్రం. చూడండి ఎంత చక్కగా మసులుతుందో పాలు అయితే, చాలా చక్కగా మసులుతుంది కదా. సో 20 మినిట్స్ వరకు అయితే పాలని మసులుతూ ఉండాలి, సరేనా? ఇదైతే మర్చిపోకండి 20 మినిట్స్ వరకు, సరేనా అండి? చాలా టేస్టీ అయిన కలాకాండ్ రెడీ అయిపోతుంది. బయట పావు కిలో 100 రూపాయలంట అండి. అదేనే ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా, ఈజీ ప్రాసెస్గా. కాకపోతే కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది, అంతే, ఇంకేం లేదు, సరేనా? చూడండి, ఇక్కడ నేనైతే కలుపుతున్నాను. అది చూడండి, పాలు ఎంత చక్కగా పొంగొస్తుందో. మీకు కలాకాండ్ ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి, సరేనా? నాకైతే చాలా చాలా ఇష్టం అండి కలాకాండ్. ఎప్పుడు వెళ్ళినా నేను సిటీకి కలాకాండ్ పక్కా తీసుకొస్తాను పావు కిలో, సరేనా? ఇక్కడ చూడండి, పాలు క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది, మీరు గమనిస్తున్నారా ఫ్రెండ్స్? పాల క్వాంటిటీ అనేది తగ్గుతుంది. చూడండి, ఇక్కడ చాలా క్వాంటిటీ తగ్గిపోయింది పాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే నిమ్మకాయ నేను ముందుగానే కోసుకున్నాను కదా, ఆ నిమ్మకాయనైతే ఇందులో పిండాలి, సరేనా? నిమ్మకాయ 2 అంటే ఒకటి కట్ చేశాను కదా, అదొకటి మొత్తం పిండేయండి, సరేనా? ఎంత చక్కగా పిండి రసం పోస్తే అంత పాలు మంచిగా విరిగిపోతాయండి. ఇదైతే మర్చిపోకండి, సరేనా? చూడండి, నేనైతే నిమ్మకాయ పిండేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి పాలు ఎంత చక్కగా ఇరిగిపోతాయో. అలానే ఇప్పుడే ఇంకా చాలా ఇంపార్టెంట్, పాలు ఇరిగాక అస్సలు అడుగు మాడకూడదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే కలుపుతూనే ఉండాలి, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. దీన్ని మీరు జల్లెడ పట్టుకోవాలని ట్రై చేయొద్దు, ఇది జల్లెడ పట్టొద్దండి, గ్యాస్ మీదే వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? చక్కగా కలుపుతూ ఉండండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో, హ్యాస్టీస్ అలా కలిపేయండి, సరేనా? ఎంతో టేస్టీ అయిన కలాకాండ్ రెడీ అయిపోతుంది, సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. దీని తర్వాత అయితే ఏం చేద్దామంటే, మీకు అవైలబుల్లో ఘీ ఉంది కదా, ఘీ మీకు నచ్చితే ఘీ వేసుకోండి, లేకపోతే లేదండి. మా అందరికీ ఘీ అంటే చాలా ఇష్టం, నాకైతే ఇంకా ఇష్టం. సో నేను పక్కా ఘీ అయితే వేసుకుంటాను. ఘీ వేసుకుంటే కలాకాండ్ ఒక వంత అయితే ఘీ, ఇంకో వంత అన్నమాట, ఇంకా టేస్ట్ వస్తుంది. చూడండి, చక్కగా నీళ్ళు మొత్తం ఇంకిపోయాయండి. ఇక్కడ కలాకాండ్ మనం తినేటప్పుడు చిన్న స్మాల్ పీసెస్ లెక్క అవుతాయి కదా. సో ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో, మీరు కూడా అలానే చేసేసి చేయండి. మనము తిప్పే గంటతోటే మీరు లోపల ఇలా చేసేయండి, సరేనా? అయితే మొత్తం చిన్న పీసెస్ లెక్క అయిపోతాయి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి, సరేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి, దానికి తగ్గంత షుగర్ మాత్రం యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మరీ ఎక్కువ తీయగా అయితే తినలేము మనం. సో దానికి తగ్గంతే వేసుకోండి, సరేనా? నేనైతే 1 లీటర్ పాలుకి 6 స్పూన్స్ తీసుకున్నాను పంచదార, అంటే షుగర్. మీరు కూడా అలానే తీసుకోండి. చూడండి, ఇక్కడ షుగర్ వేసాక కూడా సేమ్ ఎలా వచ్చిందో నీళ్ళు. ఇప్పుడు చూడండి, కలర్ మారిపోయింది షుగర్ వేసాక నేను, సరేనా?
ఎక్కువ అయితే వద్దు షుగరు, ఎందుకంటే తినలేము. ఇప్పుడైతే నేను ఘీ కూడా యాడ్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఘీ ఎంత దిట్టంగా పట్టిస్తే అంత సూపర్ టేస్ట్ వస్తుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడే నా నోట్లో క్రేవింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు పక్కన పెట్టేద్దామా అని. ఇంకో ప్లేట్ తీసుకోండి సరేనా. ప్లేట్లో కొంచెం కింద ఘీ పోసుకోండి. ఘీ పోసేసి మొత్తం ప్లేట్ మొత్తం పూసేయండి. దాని తర్వాత మనం చేసుకున్నాం కదండి కలాకండ్ రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకోండి సరేనా. మీకు ఎలా కావాలంటే అలా కలాకండ్ని మీరు తయారు చేసుకోండి సరేనా. సో నేను ఇలా సింపుల్గానే చేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఎందుకు అని చెప్పేసి కలాకండ్ చిటికెల్లో రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడైతే మా అమ్మ టేస్ట్ చూస్తుంది ఎలా ఉందని. మొత్తం తినేసింది, ప్లేట్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్.